ఒకసారి ఒక సైంటిస్ట్, వినాలి జాగ్రత్తగా, ఒక సైంటిస్టు కొండలలో ఎక్కడో డైమండ్స్ దొరుకుతాయి అని తెలిస్తే డైమండ్స్ అంటే వజ్రాల వేటకి వెళ్ళాడట. వజ్రాల వేటకి వెళ్ళి కొన్ని నెలల పాటు వెతికితే ఎక్కడ ఏం దొరకలేదట. ఆయన ఎక్కడ ఏం దొరకలేదు. ఒకరోజు అతను పోతుంటే ఒక మట్టి కుండ దొరికిందట. ఏంటి? మట్టి కుండ దొరికింది. ఆ మట్టి కుండ చూసారు, అరే ఏమి ఇదో విచిత్రం, ఈ వింతగా ఉంది, ఇది ఏంది కథ అని చెప్పేసి దాన్ని పగలగొట్టి చూశాడట. దాంట్లో కూడా మట్టితో ఉన్న బాల్స్ ఉన్నాయంట. మట్టి బాల్స్ అంటే అంటే ఏమంటారు, మట్టి ఉండలు, మట్టి రాళ్ళు ఉన్నాయి. చూసుకొని అరే నేను ఎంత ఆశపడి వచ్చాను, ఎంత టైం వేస్ట్ అయిపోయింది, ఏం దొరకలే, మట్టి దొరికింది అనవసరం అని చెప్పేసి అవన్నీ ఒక సంచిలో వేసుకొని నడుచుకుంటూ సముద్రం దగ్గరికి వచ్చి కూర్చున్నాడట. కూర్చొని ఏమైంది, నా ప్రయాణం ఇంత డల్ అయిపోయింది, ఎంత ప్రయత్నం చేసినా నాకేం దొరకలేదు అని అనుకుంటూ ఆ తెచ్చిన మట్టి రాళ్ళు ఉన్నాయి కదా దొరికినాయి, ఆ మట్టి రాళ్ళు అలా ఇసిరేసుకుంటూ టైంపాస్గా రోడ్ల మీద నదుల మడి కూర్చుంటే వేస్తారు కదా రాళ్ళు, ఈ రాళ్ళన్నీ అంతా ఉన్నాడట. మొత్తం అయిపోయి ఇంకా 2, 3 ఉన్నాయట. వాడు తీసుకొని అసలు ఆ మట్టి హెచ్చడికి ఎలా నలిపాడట. అసలు ఏందని పగలు కొడితే అది అందులో నుంచి వజ్రం వచ్చింది. వజ్రం వచ్చేసరికి తేరుకొని చూసేసరికి పక్కన 2, 3 ఉన్నాయి. మిగతా అన్నీ ఇప్పుడు సముద్రంలో వేసినాడు. ఇప్పుడు ఎన్ని వేసినాయి, అన్నీ ఏంటి సముద్రంలో? వజ్రాలు. ఎర్ర అని పోయి సముద్రంలో ఎదుగునని పోతే వజ్రం దొరకదు. వజ్రానికి ఎట్టుంటుంది అంటే ఒకసారి ఉసుకలో కానీ మట్టిలో కానీ పడితే అది లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది. అదొక ఖనిజం అంటారు దాన్ని. ఇప్పటిదాకా ఏం మిస్ అయ్యాడు? ఇలాంటి అపోస్తుల ఉపదేశం వినేటప్పుడు కూడా జాగ్రత్తగా వినాల. ఏ మాట పోయినా ఒక డైమండ్ పోయినట్టే. స్తోత్రం. దైవ సేవకులు మాట్లాడేటప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాల. అప్పుడు మనం ఒరిజినల్ అవన్నీ దాచిపెట్టుకుంటాం. 2, 3 ఉంటే ఏం సుఖం ఉంటాయి? మూట మొత్తం పోయింది, 2 మిగిలినాయి చివరికి. ప్రభు కృప మీకు తోడైండును గాక. మరువక జీవింప కృపనీయవా.